Students, myself Nagavardhan Reddy. I am working as a teaching assistant for Diploma in Agricultural Engineering in Muneshwari Agricultural Engineering Polytechnic at Kadri. Now, I am taking a lecture in Soil and Water Conservation Engineering and Practices in this first lecture regarding with hydrology and hydrological cycle and the rainfall measurements. Now, hydrology hydrology అంటే ఏంటంటే ఇట్స్ a science of water. Okay, it deals with the science of water which is the occurrence, circulation and distribution of water. అంటే అక్కరెన్స్ అంటే మనకి వాటర్ ఏ ఫార్మాట్స్లో ఏ ఫామ్స్లో అవైలబుల్గా ఉంది, అండ్ సర్క్యులేషన్ వాటర్ మూమెంట్ ఎలా ఉంటుంది, అండ్ వాటర్ ఏ ప్లేస్లలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ యొక్క సైన్స్ మొత్తాన్ని ఈ యొక్క వీటి గురించి చెప్పేదే మనకి హైడ్రాలజీ అనమాట. అండ్ నౌ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఎర్త్ అట్మాస్ఫియర్ వాటర్ అనేది మనకి త్రీ ఫామ్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ ఇట్ ఈస్ ఇన్ ఏ లిక్విడ్ ఫార్మాట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ గ్యాసియస్ ఫార్మాట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సాలిడ్ ఫార్మాట్. సాలిడ్ ఫార్మాట్ అంటే ఐస్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది, అండ్ గ్యాసెస్ ఫార్మాట్లో అంటే వేపర్ లాగా మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అండ్ లిక్విడ్ ఫార్మాట్లో మనకి వాటర్ లాగా మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ దిస్ హైడ్రాలజీ అనేది చాలా సబ్జెక్ట్స్ని కలిపి ఉంటుందన్నమాట. మనకి మెట్రాలజీ, జియాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ ఫిజిక్స్, అగ్రికల్చరల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ను ఈ యొక్క హైడ్రాలజీలో ఉంటాయన్నమాట. ఓకే, మెట్రాలజీ విచ్ డీల్స్ విత్ ద రెయిన్ఫాల్ మెజర్మెంట్స్ అండ్ అట్మాస్ఫియరిక్ మెజర్మెంట్స్. ఎగ్జాంపుల్ చూస్తుంటే మెట్రాలజీలో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి రెయిన్ఫాల్ని మెజర్మెంట్ చేయడం, తర్వాత అట్మాస్ఫియర్ని మెజర్ చేయడం, విచ్ మీన్స్ విండ్ ఎలా ఏ మూమెంట్లో వెళ్తుంది, ఏ డైరెక్షన్లో పోతుంది, ఎంత స్పీడ్లో విండ్ మూమెంట్ ఉంటుంది, అండ్ సన్ చూసుకుంటే ఎంత సేపు మనకి సోలార్ రేడియేషన్ అనేది మనకు వస్తుంది, అండ్ భూమిలో టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఎంత వాటర్ అయిపోతుంటాయి, ఇవన్నింటి గురించి మనకి డీల్ చేసేదే మెట్రాలజీ అనమాట. అండ్ తర్వాత జియాలజీ విచ్ ఈస్ ద సైన్స్ ఆఫ్ డీలింగ్ విత్ సాయిల్ అనమాట. ఓకే, సాయిల్ గురించి మొత్తం డీల్ చేసేది ఈ యొక్క జియాలజీ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి స్టాటిస్టిక్స్ ఆల్ నో, ఫిజిక్స్ ఆల్ నో, అండ్ అగ్రికల్చర్ ఆల్ నో, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆల్ నో అబౌట్ దీస్ సైన్సెస్. ఓకే, అండ్ దెన్ ఈ అన్ని సబ్జెక్ట్స్ కలిపి మనకి హైడ్రాలజీలో ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నౌ హైడ్రాలజికల్ సైకిల్లో ఏంటంటే వాటర్ యొక్క మూమెంట్ ఏ ఫార్మాట్ నుంచి ఎలా వెళ్తుంది అనే దాన్ని గురించి మాట్లాడేదే ఈ యొక్క హైడ్రాలజికల్ సైకిల్. హియర్ ఇట్ షోస్ ద ఫిగర్ చూడండి. మనకి జనరల్గా మనకి ఇక్కడ సన్ ఉంది. ఓకే, ఫస్ట్ మనకి వాటర్ నుంచి మనకి సన్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. సన్ యొక్క రేడియేషన్స్ ద్వారా, టెంపరేచర్ ద్వారా మనకి లేక్స్లో కానీ, పాండ్స్లో కానీ, ఓషన్స్లో కానీ అండ్ రివర్స్లో కానీ ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో విత్ ద ప్లాంట్స్ ట్రాన్స్పిరేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ అనమాట. ఓకే, ప్లాంట్స్లో ట్రాన్స్పిరేషన్ అండ్ లేక్స్లో, రివర్స్లో, ఓషన్స్లో వీటన్నిటిలో మనకి ఎవాపరేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాసెస్ ఫామ్లోకి, దట్ మీన్స్ వేపర్ ఫామ్లోకి మారిపోతాయి అన్నమాట. మారిపోయి ఇట్ రీచెస్ టు ద హయ్యర్ ఆల్టిట్యూడ్స్, అంటే చాలా ఎత్తులలోకి ఈ యొక్క వేపర్ ఫార్మేట్ అనేది వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చల్లని గాలులు వీచడం వల్ల పైన హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో మనకి ఈ యొక్క వేపర్ ఫార్మేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కండెన్సేషన్ అవుతాయి అన్నమాట. కండెన్సేషన్ మీన్స్ చల్లబడితే క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఫామ్ అయ్యి ఈ కండెన్సేషన్ ద్వారా మనకి బాగా గాలులు వీచడం వల్ల మనకి ఏమవుతుందంటే రెయిన్ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, చూడొచ్చు మనకి ఈ యొక్క ఫిగర్లో ఫస్ట్ మనకి రెయిన్ఫాల్ నుంచి ఈ యొక్క చెట్ల మీద కానీ, ఓకే,
మిగతా ప్లేస్లలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి రన్ ఆఫ్ లాగా అయ్యి లేక్స్లలో నుంచి రివర్స్లలో నుంచి ఓషన్స్లోకి ఇలా వెళ్ళిపోతుంటుంది అనమాట. వచ్చిన వాటర్ కూడా కొంచెం వాటర్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ కూడా జరుగుతుంటుంది అనమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే వాటర్ ఏమవుతాయంటే గ్రౌండ్ వాటర్కి రీచ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ సన్ రేడియేషన్స్ వల్ల మనకి వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. ఎవాపరేట్ అవ్వడం వల్ల ఆ యొక్క లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటర్ వచ్చేసరికి గ్యాసెస్ ఫామ్లోకి మారిపోయి ఇట్స్ రీచెస్ టు ద హయ్యర్ ఆల్టిట్యూడ్స్. మనకి ఇక్కడ క్లౌడ్స్ ఈ పై ఆల్టిట్యూడ్స్కి పోయిన తర్వాత అక్కడ క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి. క్లౌడ్స్ లాగా ఎలా ఫామ్ అవుతాయి అంటే కండెన్సేషన్, చల్లని గాలులు ఇచ్చడం వల్ల ఇవి కండెన్సేషన్ అవుతాయి అన్నమాట. కండెన్సేషన్ అవ్వడం వల్ల మనకి ఈ యొక్క క్లౌడ్స్ అనేవి ఐస్ ఫార్మాట్లో అంటే సాలిడ్ ఫార్మాట్లోకి మనకి ఈ యొక్క వాటర్ అనేది మారుతుందన్నమాట. మారి మనకి అండ్ ఈ యొక్క మాన్సూన్స్ వచ్చినప్పుడు మనకి ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద హైడ్రాలజికల్ సైకిల్. The heat due to solar radiation raises the temperature of the atmosphere and land surface, which results in evaporation and transpiration of water from the land surface, reservoirs, oceans, trees, and plants. Water in the gaseous form is transported upwards into the higher altitudes where clouds are formed. When clouds get condensed, precipitation, that means rainfalls, occur. Okay. అండ్ దిస్ హైడ్రాలజికల్ సైకిల్ అనేది మనకి ఎందుకు అంటే హైడ్రాలజికల్ సైకిల్ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా మనము ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేసేదానికోసం, రిజర్వాయర్స్ని డిజైన్ చేసేదానికోసం ఈ యొక్క హైడ్రాలజికల్ సైకిల్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఆ ఏరియాలో వాటర్ యొక్క డిమాండ్ ఎలా ఉంది, ఈ ఆపరేషన్ ద్వారా ఎంత వాటర్ పోతుంటుంది, రెయిన్ఫాల్ ద్వారా ఎంత వాటర్ వస్తుంది, రన్ ఆఫ్ ద్వారా ఎంత వాటర్ వస్తుంది, ఇవన్నింటినీ క్యాలిక్యులేషన్స్ చేసి మనకి ఈ యొక్క హైడ్రాలజికల్ సైకిల్ ద్వారా క్యాలిక్యులేషన్స్ చేసి మనకి ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి డిజైన్ చేస్తారనమాట. ఓకే, అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రాలజికల్ సైకిల్ తర్వాత ఫార్మ్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకే, రెయిన్ఫాల్ అనేది చాలా ఫార్మాట్స్లో మనకి 5 ఫార్మ్స్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ రెయిన్ఫాల్ అనేది రెయిన్ఫాల్ యొక్క డ్రాప్లెట్ సైజ్ అనేది 0.5 mm to 6 mm సైజ్ ఉంటుందన్నమాట. ఓకే, రెయిన్ఫాల్ డ్రాప్లెట్ యొక్క సైజ్ వచ్చేసరికి 0.5 mm to 6 mm ఉంటుందన్నమాట. ఓకే, అంత సైజులో ఉన్నదాన్ని మనము రెయిన్ఫాల్ అని పిలుస్తాం. ఓకే, ఇన్ దిస్ రెయిన్ మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, టైప్ చూసుకుంటే లైట్ రెయిన్, మీడియం రెయిన్ అండ్ హెవీ రెయిన్. చూడండి, మనకి ఇంటెన్సిటీ లైట్ రెయిన్కి ఎంత దగ్గరగా ఉంటుందంటే less than 2.5 mm per hour ఉంటే మనకి ఈ యొక్క లైట్ రెయిన్ అని పిలుస్తామన్నమాట. అండ్ మీడియం రెయిన్ వచ్చేసరికి 2.5 mm per hour to 7.5 mm per hour. ఓకే, ఒక గంటకి 7.5 mm 2.5 mm నుంచి 7.5 mm రెయిన్ఫాల్ అనేది మనకి ఆ ఏరియాలో కురిస్తే అది మీడియం రెయిన్ఫాల్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెవీ రెయిన్ఫాల్ అంటే మనకి 7.5 mm కన్నా 7.5 mm per hour ఒక గంటకి 7.5 mm వర్షపాతం అనేది మనకి అక్కడ ఏరియాలో నమోదైతే మనకి దాన్ని హెవీ రెయిన్ఫాల్ అని పిలుస్తామన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క రెయిన్ఫాలే కాకుండా మనకి వాటర్ అనేది ఇంకా ఫార్మాట్స్లో వస్తుందన్నమాట స్నో వల్ల. ఓకే, స్నో మీన్స్ స్నో అంటే మనకి చిన్న చిన్న మంచు ఐస్ క్రిస్టల్స్ అన్నమాట. ఓకే, స్నో యొక్క చూడండి, స్నో ఒక సైజ్ వచ్చేసరికి 0.1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే ఇది డెన్సిటీ అన్నమాట. ఓకే, 0.1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది ఆ డెన్సిటీలో మనకి రెయిన్ఫాల్ అనేది వస్తే దాన్ని స్నో అని పిలుస్తామన్నమాట. ఓకే, అవి రెయిన్ఫాల్ లాగా వాటర్ లాగా కాకుండా ఐస్ క్రిస్టల్స్ లాగా మనకి వస్తాయన్నమాట. అండ్ దెన్
మనకి చూడొచ్చు. చాలా ప్లేస్లలో మనకి ఈ యొక్క ఐస్ క్రిస్టల్స్ అనేవి మనకి పడతాయన్నమాట. ఓకే, వడగండ్లు అని పిలుస్తాం కదా. ఓకే, వాటినే స్నోఫాల్ అని పిలుస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ దెన్ తర్వాత డిజిల్, ఫైన్ స్ప్రింకిల్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. అంటే ఈ యొక్క ఏంటంటే వా రెయిన్ కన్నా దీని యొక్క సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, వాటర్ డ్రాప్లెట్ సైజ్ అనేది రెయిన్ఫాల్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ లెస్ దాన్ 0.5 mm. ఓకే, అంత సైజులో ఉంటే మనం దాన్ని డ్రిజిల్ అని పిలుస్తామన్నమాట. అప్పుడు మనకి రెయిన్ఫాల్ వచ్చేసరికి 1 mm per hour కంటే, అంటే ఒక గంటకి చాలా జల్లులు అని పిలుస్తామన్నమాట. వీటిని మనం తెలుగులో డ్రిజిల్ని మనం జల్లులు అని పిలుస్తామన్నమాట. ఓకే, అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లేజ్. వెన్ ద రెయిన్ ఆఫ్ డ్రిజిల్ అకర్స్ అట్ 0 degree centigrade. ఓకే, మనకి ఎప్పుడైతే గ్లేజ్ అనేది డ్రిజిల్ అంటే జల్లులు వాతావరణం టెంపరేచర్ అప్పుడు 0 degree centigrade ఉన్నప్పుడు మనకి ఈ యొక్క డ్రిజిల్ ఫామ్స్లో పడితే దాన్ని మనం గ్లేజ్ అని పిలుస్తామన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెయిల్ అంటే లంప్స్ ఆఫ్ ఐస్. అంటే ఐస్ క్యూబ్స్, చాలా ఎక్కువ ఐస్ క్యూబ్స్ విత్ ద సైజ్ ఆఫ్ గ్రేటర్ దాన్ 8 mm సైజ్ ఉంటే మనకి దాన్ని మనము హెయిల్ అని పిలుస్తామన్నమాట. దీస్ ఆర్ ద 5 forms ఆఫ్ రెయిన్ఫాల్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి రెయిన్, సెకండ్ వన్ వచ్చేసరికి స్నో, థర్డ్ వన్ వచ్చేసరికి డిజిల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్లేజ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెయిల్. ఓకే, రెయిన్ఫాల్ యొక్క సైజ్ ఎప్పుడు ఎంత నుంచి ఎంతవరకు వేరీ అవుతూ ఉంటుందంటే డ్రాప్లెట్ సైజు 0.5 mm నుంచి 6 mm అంతవరకు సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. లైట్ రెయిన్ వచ్చేసరికి రెయిన్ఫాల్లో మళ్ళీ 3 types ఉన్నాయి. లైట్ రెయిన్, మీడియం రెయిన్, హెవీ రెయిన్. దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే ఈ యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మనం, ఇంటెన్సిటీ అంటే ఏంటంటే 1 hour. ఓకే, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత రెయిన్ఫాల్ పడుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇంటెన్సిటీ అనేది మనం ఇస్తామన్నమాట. ఓకే, దట్ మీన్స్ లెస్ దాన్ 2.5 mm ఉంటే మనకి mm/hour ఉంటే మనకి లైట్ రెయిన్, 2.5 to 7.5 mm/hour ఉంటే మీడియం రెయిన్, హెవీ రెయిన్ అంటే గ్రేటర్ దాన్ 7.5 mm/hour. ఓకే, తర్వాత స్నోఫాల్, ఇది ఐస్ క్రిస్టల్స్ లాగా ఉంటుంది. అండ్ డ్రిజిల్, చాలా జల్లులు. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లేజ్. ఓకే, జల్లులు అట్ ద టైమ్ ఆఫ్ 0 degrees centigrade మనకి జల్లు ఏదైతే పడుతుందో దాన్ని గ్లేజ్ అని పిలుస్తాం. ఓకే, అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెయిల్ అంటే మనకి ఐస్ పీసెస్, చాలా ఎక్కువ పెద్ద ఐస్ పీసెస్ మనకి గ్రేటర్ దాన్ 8 mm సైజ్ ఉన్నవి ఈ యొక్క హెయిల్ అని పిలుస్తామన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఓకే, జనరల్గా ఇండియాలో మీరు అగ్రానమీలో మీరు ఆల్రెడీ చదివి ఉంటారు ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఓకే, ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే మనకి రెయిన్ఫాల్ అనేది ఏ మాన్సూన్స్ ద్వారా మనకి ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది వస్తుందో దాన్ని మనం ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియాలో మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇన్ ఇండియాలో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ రోజుల్లో పడేవి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనమాట. అప్ టు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనకి ఈ యొక్క వానలు ఏవైతే పడతాయో వాటిని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని పిలుస్తామన్నమాట. జనరల్గా త్రూఅవుట్ ద ఇయర్ ఎంతైతే వాన పడుతుందో అంత వానలు 75% వానలు అనేవి మనకి ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారానే పడతాయి అన్నమాట. ఓకే, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి కేరళ నుంచి వస్తాయి. ఓకే, కేరళ నుంచి ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిషా వైపు వెళ్తాయి అన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ మాన్సూన్. ఆఫ్టర్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ దీస్ పోస్ట్ మాన్సూన్స్ ఆర్ అక్కర్స్. ఓకే, పోస్ట్ మాన్సూన్స్ అనేవి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనకి ఏవైతే వానలు పడతాయో వాటిని మనం పోస్ట్ మాన్సూన్స్ అని పిలుస్తామన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ సీజన్. ఏవైతే రెయిన్ఫాల్ మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి వరకు మనకి ఏదైతే రెయిన్ఫాల్ చూసామో వాటిని మనం వాటర్ సీజన్ అని పిలుస్తాం అన్నమాట. అండ్ దెన్ తర్వాత సమ్మర్ రెయిన్స్ మనకి ప్రీ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ కన్నా ముందు ఉండేవే మనకి ఈ యొక్క సమ్మర్ రెయిన్స్ అన్నమాట. మార్చి నుంచి మే వరకు మనకి ఏదైతే రెయిన్ఫాల్స్ పడుతుంటాయో ఆ రెయిన్ఫాల్స్ని మనము
సమ్మర్ రెయిన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే. అండ్ దెన్ తర్వాత యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఆఫ్ ఇండియా మనకి జనరల్‌గా పర్ ఇయర్ మనకి 1190 ఆఫ్ రెయిన్‌ఫాల్, యావరేజ్ రెయిన్‌ఫాల్ అనేది మనకి ఇండియాలో ఉంటుందన్నమాట. యావరేజ్ యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఆఫ్ ఇండియా ఈజ్ 1190 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. 1190 యావరేజ్ యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. ఓకే. మనం దాన్ని అడిగినప్పుడు 1190 అని చెప్పాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంత రెయిన్‌ఫాల్ అనేది మనకి వస్తుందంటే 1050 to 1100 ఓకే. యావరేజ్ యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగితే మనకి 1050 అంటే 1050 నుంచి 1100 వరకు మనకి ఆంధ్రప్రదేశ్లో రెయిన్‌ఫాల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ రెయిన్. ఓకే. ఈ యొక్క మనము ఏవైతే మనం ఈ యాన్యువల్ రెయిన్‌ఫాల్స్‌లో మనం ఇంటెన్సిటీని పర్ అవర్ ఇలా ఏదైతే కొలుస్తున్నామో అలా కొలచడానికి ఈ మెజర్మెంట్ ఆఫ్ రెయిన్ అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. ఈ మెజర్మెంట్ ఆఫ్ రెయిన్ మనము రెయిన్‌ఫాల్ని మెజర్మెంట్ చేయడం కోసం మనకి ఒక పర్టికులర్ డివైజెస్ ఉన్నాయన్నమాట. ఆ డివైజెస్ని మనము రెయిన్ గేజెస్ అని పిలుస్తాం. ఓకే. ఒక ఏరియాలో, ఒక క్యాచ్మెంట్ ఏరియాలో ఈ యొక్క రెయిన్‌ఫాల్ని మెజర్ చేయాలనుకుంటే మనకి ఈ యొక్క రెయిన్ గేజెస్ ద్వారా మనకి రెయిన్‌ఫాల్ అనేది మెజర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. మెజర్మెంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ డివైస్ ద్వారా రెయిన్‌ఫాల్ మెజర్మెంట్ చేసాము అని అంటే రెయిన్ గేజెస్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ నౌ by tomorrow class I will take measurement of rainfall by using these rain gauges. ఓకే. ఈ రెయిన్ గేజెస్ ద్వారా మనము రెయిన్‌ఫాల్ మెజర్మెంట్ ఎలా చేస్తామో మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే. అండ్ చాలా టైప్స్ ఉన్నాయి. రికార్డింగ్ టైప్, నాన్ రికార్డింగ్ టైప్, అండ్ దెన్ తర్వాత ఓకే మీకు ఓన్లీ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే. రికార్డింగ్ టైప్ అండ్ నాన్ రికార్డింగ్ టైప్. ఓకే. దీంట్లో మనం చెప్పుకుందాం అన్నమాట. ఓకే. నాన్ రికార్డింగ్ టైప్లో ఓన్లీ 1 ఉంటుంది. అండ్ దెన్ తర్వాత రికార్డింగ్ టైప్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి జనరల్గా. ఇవన్నీ మనం ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఫర్ టుడే. ఓకే. ఈ ఇంటెన్సిటీస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్గా వస్తాయన్నమాట. ఓకే. ఫార్మ్స్ ఆఫ్ రెయిన్‌ఫాల్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి, బాగా నేర్చుకోండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ అబౌట్ రెయిన్ గేజెస్ అనమాట. రెయిన్ గేజెస్ మీన్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్. ఓకే.